హలో అండి అందరికీ. మేము మొన్న వేములవాడకి వెళ్ళాము. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి మొక్కుండింది మాది. అందుకోసమని వెళ్ళాము. నేను, మా బాబు, మా హస్బెండ్ ముగ్గురం కలిసి వెళ్ళాము. అక్కడ నడుస్తుంది మా హస్బెండ్, మా బాబు ఇద్దరును. ఇప్పుడు మొన్న లాస్ట్ టైం మేము ఎప్పుడు వచ్చినా 4 years నుంచి గుండం అనేది అసలు ఓపెన్ లేదు, కానీ ఈసారి ఓపెన్ ఉండింది. అందుకే స్నానాలు కూడా పూర్తి చేసుకుందామని అనుకుంటున్నాము. లాస్ట్ టైం చాలాసార్లు వచ్చాము. 4 years నుంచి అస్సలు ఓపెన్ లేదు. కరోనా టైంలో బంద్ చేశారంట. అప్పటి నుంచి ఓపెన్ పెట్టలేదు, కానీ ఈసారి ఓపెన్ ఉండింది. సో స్నానాలు చేసి దర్శనం కోసం లోపలికి వెళ్దామని వెళ్తున్నాము. మాతో పాటు లగేజ్ ఉండింది. లగేజ్ కోసం లాకర్లో లగేజ్ పెట్టడానికి వెళ్తున్నాము. లాకర్లో లగేజ్ పెట్టిన తర్వాత దర్శనం కోసం వెళ్తున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. పబ్లిక్ బాగానే ఉన్నారు. స్కూల్స్ చాలా అయినాయి కదా, ఎక్కువ రారేమో అనుకున్నాను, కానీ బాగానే ఉన్నారు పబ్లిక్ కూడా. ఈ దర్శనం తర్వాత మేము కొమరవెల్లికి కూడా వెళ్ళాము. ఆ వీడియో కూడా నేను ఒక 2 daysలో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. హరిబ్రహ్మమునులెల్ల ఇరువంకలా నిన్ను చేరి కొలువంగా అరవింద దళ నేత్ర జనని శాంభవి కూడి కనిపించినావట ఆనాడు తిన్ననికి. హర హర మహాదేవ శంభో హర శంకరా, శంభో హర శంకరా. లోకమంతయు నీవు, అంతరాత్మవు నీవు, సర్వసాక్షివి నీవు, సకలంబు నీవు. మా దర్శనం అయితే మంచిగా అయింది. చాలా మంది పబ్లిక్ ఉన్నారు, కానీ ఏమంత హడావిడిగా ఏం కాలేదు. మంచిగా దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకొని కాసేపు లోపలే కూర్చున్నాము. బాగా అనిపించింది. లోపల ఎక్కువ వీడియో అలౌడ్ లేదు, అందుకే నేను దేవుణ్ణి చూపించలేకపోయినాను. ఇప్పుడు మనం ప్రసాదం కౌంటర్ దగ్గరకు వచ్చేసాము. ప్రసాదం తీసుకొని తినేసి కాసేపు కూర్చొని మళ్ళీ కొమరవెల్లికి వెళ్ళాలి. ప్రసాదం అయితే తినేసాము. ఇప్పుడు కొమరవెల్లికి బయలుదేరుతున్నాము. గుడి దర్శనం పూర్తి అయిపోయిన తర్వాత అక్కడక్కడ దేవుడు ఉంటారు కదా, వాటన్నిటిని వాళ్ళందరినీ చూసుకుంటూ వెళ్తున్నాం బయటకి. హే రంభ జనక